అల్లు అర్జున్ కు మధ్యంతర బెయిల్ మంజూరు చేస్తూ కోర్టు ఉత్తర్వులు జారీ చేసింది. ఇరు వాదనలు పరిగణలోకి తీసుకున్న తర్వాత ఇటు అల్లు అర్జున్ తరపు లాయర్ చాలా స్ట్రాంగ్ గా తన వాదనలు వినిపించారు. సెక్షన్ 105 అలాగే 118/1 ఇవి అప్లికబుల్ కాదు, అతను ప్రత్యక్షంగా రేవతి మరణానికి కారణం కాదు అంటూ వాదనలు వినిపించారు. ఇటు పబ్లిక్ ప్రాసిక్యూటర్ కూడా పోలీసుల తరపున చాలా స్ట్రాంగ్ గానే తమ వాదనలు వినిపించారు. అయినప్పటికీ కూడా ఇటు అల్లు అర్జున్ తరపు లాయర్ చాలా స్ట్రాంగ్ గా తమ వాదనలు వినిపించారు. దీని పరిగణలోకి తీసుకున్నటువంటి హైకోర్టు జడ్జి ముందస్తుగానే పబ్లిక్ ప్రాసిక్యూటర్ ను ప్రశ్నించింది. కొన్ని ఇన్పుట్స్ ఆధారంగా చేసుకొని సెక్షన్ 105 అలాగే 118/1 ఎలా అప్లికబుల్ అవుతాయంటూ కూడా ప్రశ్నించారు ఒక దశలో. అలాగే రేవతి మరణానికి ఎలా ప్రత్యక్షంగా కారణమవుతారంటూ కూడా ప్రశ్నించింది. ఇవన్నీ కూడా ఒక 20 నిమిషాల ముందు జరిగినటువంటి ఆర్గ్యుమెంట్స్. ఈ ఆర్గ్యుమెంట్స్ అన్నింటినీ కూడా బేస్ చేసుకుని మెరిట్స్ ని ఆధారంగా తీసుకొని ఇటు జడ్జి ఉత్తర్వులు జారీ చేశారు. మధ్యంతర బెయిల్ ను మంజూరు చేశారు. దీనికి ముందు కొద్ది గంటల ముందే చెంచల్ కూడా జైలుకు తరలించారు అల్లు అర్జున్ ని. ఆయన లోపలికి వెళ్లిపోయారు. క్వాష్ పిటిషన్ సందర్భంగా ఇరు వర్గాల వాదనలు కూడా చాలా వాడి వేడిగా కొనసాగాయి. ఇటు ఎలాంటి పర్మిషన్ లేకుండా ఒక పబ్లిక్ లోకి ఒక ప్రైవేటు వ్యక్తి ఒక స్టార్ హీరో అయినప్పటికీ తన నాలెడ్జ్ లో ఇంతమంది జనాలు వస్తారని తెలిసినప్పటికీ కూడా ర్యాలీగా వచ్చారు. ఒకరి ప్రాణం దృష్టిలో పెట్టుకుని ఇటు నాంపల్లి కోర్టులో జడ్జి 14 రోజుల పాటు రిమాండ్ విధించారు. అయితే క్వాష్ పిటిషన్ సందర్భంగా హైకోర్టులో వాదనలు చాలా బలంగా వినిపించారు అల్లు అర్జున్ తరపు లాయర్. అయితే వీటన్నింటినీ కూడా పరిగణలోకి తీసుకొని ఇప్పుడు మధ్యంతర బెయిల్ ను మంజూరు చేసింది హైకోర్టు.